మళ్ళా రెండో టర్మ్ రెన్యువల్ చేసేది నా పాలసీ అజయ్, మీరు గుర్తుపెట్టుకోండి. వద్దిరాజు రవిచంద్ర మళ్ళీ మరి రాజ్యసభ సభ్యులు అవుతారని చెప్పి మరి ఆ రోజు చెప్పారు. దట్ వాజ్ ఇన్ ద మంత్ ఆఫ్ అక్టోబర్. నిజంగా ఒక మనిషికి ఉన్న నిబద్ధతని ఇవాళ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మరి తన కుటుంబ సభ్యులైనా లేకపోతే ఇతరుల నుంచి ఒత్తిడి ఉన్నా లేదా పార్టీ నుంచి అనేక మంది ఆశావాహులు ఉన్నా కూడా వారందరినీ కాదని మరి ఉన్న ఒకే ఒక రాజ్యసభ స్థానాన్ని తను ఇచ్చిన మాట కట్టుబడి కేసీఆర్ గారు ఒక బీసీ బిడ్డకి ఇవ్వటం, తను ఆ అకేషన్ ని దృష్టిలో పెట్టుకుని ఇవాళ ఈ కృతజ్ఞత సభ ఏర్పాటు చేశారు. నేను ఒక విషయం చెప్తా ఉన్నా, బడుగు బలహీన వర్గాల మరి పక్షపాతిగా నాకు ఒక ముద్ర ఉంది. ఇక్కడ బడుగులకి బలహీన వర్గాలకి బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ కేసీఆర్ గారు కానీ పెద్దపీట వేశారు. ఈ జిల్లాలో కూడా మనం చూసాం అనేక పదవులు, డీసీసీ బ్యాంక్ చైర్మన్ కానివ్వండి, సుడా చైర్మన్ కానివ్వండి, మార్కెట్ చైర్మన్ కానివ్వండి, లేదా ఇతర పదవులన్నీ కూడా ఎక్కడైతే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేరో తలపడలేరో అట్లాంటి దగ్గర బీసీలకు అవకాశం ఇవ్వడం జరిగింది. అదే సమయంలో వద్దిరాజు రవిచంద్ర గారికి కూడా అప్పుడు పార్లమెంట్ సభ్యులుగా 2 సంవత్సరాల అవకాశం వచ్చింది. ఆ రోజు మేము అనుకున్నాం మంచి మరి వరవడిలో పోతా ఉన్నామని. కానీ గమ్మత్ ఏంటంటే అదే మరి నాయకులు, బీసీ నాయకుల్ని, ఒక యాదవ్ బిడ్డని డీసీసీబీ చైర్మన్ చేస్తే ఇంకా 1 సంవత్సరం ఉండగానే నేను మా దూదిమెట్ల బాలరాజు గారు చెప్పారేమో అనుకున్న యాదవ్ బిడ్డని అన్యాయంగా 1 ఇయర్ ఉండగానే మరి ఆయన గొంతు కోశారు. అట్లనే మిగతా మరి బీసీ నాయకుల్ని కూడా మరి ఇబ్బందులు పెడతా ఉన్నారు, జైళ్లలో పెడతా ఉన్నారు. మరి మా నాగరాజు, పగడాల నాగరాజు టౌన్ పార్టీ అధ్యక్షుడిగా ఉంటే తన అక్రమంగా అరెస్ట్ చేయించడం జరిగింది. ఆయన భార్యను కూడా ఇవాళ అరెస్ట్ చేయాలనే ఆలోచనతోని మరి కుట్రపూరితంగా ప్రభుత్వం మరి లేదా నాయకులు పనిచేస్తా ఉన్నారు. రాజకీయాల్లో ప్రజల కోసం పనిచేసేటప్పుడు శశబిషలు, రాగద్వేషాలు పక్కన పెట్టి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఒకసారి ప్రజలు మాకు అధికారం ఇస్తారు, ఇంకోసారి ప్రజలు మీకు అధికారం ఇస్తారు. కానీ అధికారంలో ఉన్నప్పుడు మరి ప్రజలకి ప్రజారంజకమైన పరిపాలన అందించాల్సిన బాధ్యత ప్రజలు ఎవరికైతే మద్దతు తెలిపారో వాళ్ళకి ఇవాళ తప్పితే కక్ష సాధింపు రాజకీయాలు చేయకూడదు. ఇవాళ వద్దిరాజు రవిచంద్ర గారు కూడా గతంలో మరి ఇదే ఖమ్మంలో మరి గతంలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. కానీ వారు బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన తర్వాతనే వారికి అద్భుతమైన, అచంచలమైన మరి ఆ విశ్వాసం కేసీఆర్ గారికి కలిగింది వారి మీద. అందుకని ఇవాళ వారికి వచ్చిన ఈ అవకాశాన్ని బీసీ బిడ్డలందరూ కూడా ఒక్కసారి గుర్తెరిగి బీఆర్ఎస్ పార్టీకి అండదండగా ఉండాల్సిన సమయం ఉంది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మరి బీసీలకు పెద్దపీట వేసిందనే విషయాన్ని మనందరం కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. ఈ జిల్లాలో 10 సీట్లలో 7 సీట్లు రిజర్వ్ అయితే 3 సీట్లు ఉంటే 3 సీట్లలో 1 సీటు వనమా వెంకటేశ్వరరావు గారికి, మాజీ మంత్రివర్యులు గారికి మరి పోటీ చేసే అవకాశం కల్పించడం జరిగింది. అదే అవతల పార్టీలు ఇచ్చినాయా? ఇవ్వలే. అదే నల్గొండ జిల్లా చూడండి, అక్కడ కూడా అంతే బీఆర్ఎస్ పార్టీ మరి అనేక మంది బీసీ బిడ్డలకి అక్కడ అవకాశం కల్పించడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ బీసీలకు అవకాశం కల్పించలే. లేదా రాజ్యసభ సభ్యత్వం వచ్చినా కూడా అట్లనే జరిగింది. కానీ మనం మాత్రం డెఫినెట్ గా మరి 300 కాపులకు కానివ్వండి లేదా బీసీలకు కానివ్వండి సంతోషపరిచే విధంగా వద్దిరాజు రవిచంద్ర గారికి మరొకసారి ఇవ్వటం తప్పకుండా. మా మిత్రుడు వద్దిరాజు రవిచంద్ర పార్టీ అభ్యున్నతి కోసం, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు క్యాడర్ కి అందుబాటులో ఉండే విధంగా, దాంతో పాటుగా పార్టీ ఇచ్చే ఏ కార్యక్రమాన్నైనా సరే విజయవంతం చేయడం కోసం తన వంతు కృషి చేయాలా. మేమందరం కూడా మరి తనకు అండదండగా ఉండి తనతో పాటుగా మేము కూడా ఆ కార్యక్రమాలను పూర్తి చేస్తాం. చివరిగా పార్టీ శ్రేణులకు కానీ బీసీ నాయకులకు కానీ నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నామా నాగేశ్వరరావు గారి అభ్యర్థిత్వాన్ని ఈ జిల్లాలో ఉన్న బీసీలందరూ కూడా పెద్ద ఎత్తున ఓన్ చేసుకోవాలి. మనకు ఒక ఎంపీని కేసీఆర్ గారు ఇచ్చారు, మనం కూడా ఒక ఎంపీని కేసీఆర్ గారికి ఇవ్వాలి అని చెప్పి మీ అందరికి కూడా ముగ్గురు దస్తాలతోనే అభ్యర్థిస్తూ నాకు అవకాశం కల్పించిన అధ్యక్షులు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ.